నమస్తే రైతు సోదరులందరికీ. మాది తెలంగాణలోని కిష్టంపల్లి విలేజ్ అండి, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా అండి. ఇప్పుడు మీ ముందుకు నేను రావడానికి కారణం ఏంటంటే, నేను వరిలో వచ్చేసి సియోల్ జెనెటిక్ వాళ్ళది బోల్టెన్ అనే దొడ్డు రకం వరిని పెట్టానండి. ఇది రీసెర్చ్ ప్యాడే అండి. నాకు గత కాలం అంతకుముందు వేరే రకం విత్తనానికి వెళ్ళాను. ఇప్పుడు కొత్త వెరైటీ వచ్చేసి బోల్టెన్ అన్న వరకు ఒక 2 ఎకరాలన్నర నేను పెట్టానండి. బ్రహ్మాండంగా పిలుకొచ్చింది. గొలుసు కూడా చాలా పెద్దగా ఉన్నది. విత్తులు కూడా 250 నుంచి 300 విత్తుల వరకు ఉన్నాయి. కరెక్ట్ నేను నాటేసి వచ్చేసి ఏళ్ళడికి 110 రోజులు అండి. ఇంకొక 10 రోజులు 120 రోజులు, కరెక్ట్ 130 రోజులు కటింగ్ అయిపోతుందండి. ఏప్రిల్ 1 వరకు కటింగ్ అయిపోతుంది. యావరేజ్గా అంచనా వేసిన వరకు అయితే యావరేజ్ దిగుబడి వచ్చేసి అయితే 30 నుంచి 40 క్వింటాల వరకు వస్తుందండి పక్కా. ఇక తెగుళ్ళని తట్టుకున్నట్టు ఉందా మిగతా వాటికి పోల్చుకొని? పక్కా అండి. నాకు ఓన్లీ ఫస్ట్ ముగిపురు ఆశించింది తప్ప కానీ ఇంతవరకు ఫంగిసైడ్ ఏం వేయలేదు. ఓన్లీ 2 times వడ్డీ సాఫ్ స్ప్రే చేశాను అండి, నీమాల్ స్ప్రే చేశాను అండి. ఇప్పుడు తెగుళ్ళను ఇప్పుడు మీ ప్రజెంట్ ఉన్న ఫీల్డ్కి అయితే తెగుళ్ళు అయితే ఏం కనబడదు, ఏం కనబడలేదండి. ఊస కూడా పోదండి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మీకు ఊస కనబడదండి. తెల్ల ఊస ఎక్కడ కనబడదు. గొలుసు కూడా చాలా పెద్దగా ఉన్నది. ఎత్తు కూడా 1010 లాగానే పెద్దగా ఉన్నది. బరువు కూడా ఇట్లా బట్టి చూస్తే 1010 కన్నా ఎక్కువ వస్తుందండి. బరువు ఎక్కువ వస్తుంది. ఓకే. అంటే మీరు మీ నెక్స్ట్ ఖరీఫ్కు మీరు రైతులకు ఇంకా ఎక్కువ పెట్టుకోమని తప్పకుండా. నేను ఇప్పుడు 2 ఎకరాలు పెట్టాను. 8 ఎకరాల ఫీల్డ్ అండి. 8 ఎకరాలు పెడతాను. తోటి రైతులకు కూడా చెప్తున్నా ఆల్రెడీ. వచ్చిపోయే వాళ్ళు రోడ్డు మీద ఆయి చూస్తున్నారు. ఈ బ్రహ్మాండంగా పొడవు వచ్చింది, ఏ రకం వెరైటీ అంటే పోయేటోళ్ళు చూస్తారు, ఆయి చూస్తున్నారు. గొలుసు ఇంత పెద్ద వచ్చింది, ఊసవ్వలేదు. మొత్తం మీరు చూడవచ్చు. ఇక్కడ కింది వరకు కూడా పాలు పోసుకున్నదండి గింజ. మీరు చూడవచ్చు, కింది వరకు కూడా పాలు పోసుకున్నది. అంటే ఎప్పుడైనా వేరే రకం చూసుకుంటే కింద రీసెర్చ్ ప్యాడ్ అంటే మొత్తం తాలు పోతుంది. కింద వరకు కూడా మొత్తం అట్లా పోలేదండి. ఎత్తు కూడా 1010 లాగానే ఉంది, సేమ్ ఈక్వాలిటీ. బరువు కూడా ఎక్కువ ఉందండి 1010 కన్నా. థ్యాంక్ యూ. సియోల్ జెనెటిక్ బోల్టెన్ అండి.